కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా బనకచెర్లపై చర్చించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణకు రావాల్సిన జలాలు ఆంధ్రకు మళ్లించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నామని చెబితే బనకచెర్లకు నీళ్లు వెళ్ళవు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద బటన్ నొక్కితే నీళ్లున్న పరిస్థితి ఉన్నా కావాలనే విడుదల చేయట్లేదని మండిపడ్డారు. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్లు అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్లు మీకు ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు, అది కాస్త ఇవ్వాలని మెడకు చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరూ చూసారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సుందీల మంచిగానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు, చంద్రబాబు కొరకు. చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇగో ఇది ఆ ఇవాళ జరిగి నేను దాంతో శ్రీకారం చుట్టాను ఆ దుర్మార్గానికి. కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్లు అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్లు మీకు ఉన్నాయి. అవతల వాడు రాసిచ్చిన స్క్రిప్ట్తోని మాట్లాడుతున్నారు అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. ఇన్ని అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకా నీకు నైతికత ఉందా ఆడ కూర్చోవడానికి? అవ్వాల నోట్ల కట్టలతో ఎట్లా దొరికిపోయినావో రెడీ హ్యాండెడ్ గా మళ్ళీ ఇవాళ అదే సేమ్ రిపీట్ అయింది. ఇవాళ మళ్ళీ ఈ రకంగా దొరికిపోయినావు. అవ్వాల నీ వ్యక్తిగతమైంది, కానీ ఇవాళ 4 కోట్ల ప్రజల జీవితాలకు సంబంధించింది. మొత్తం తెలంగాణకు జీవనాధారం, తెలంగాణను బతికి ఉంచగలిగిన ఏకైక ఆధారం గోదావరిని మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాను? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత దుర్మార్గంగా వాడుకొని నీ రాజకీయ అవసరాలకు, నీ ఇతర అవసరాలకి ఒక్క ఫోన్ కాల్కు భయపడిపోతావా? ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించింది, ముఖ్యమంత్రిని చేసింది. నీ చీకటి దోస్తులు కాదు కదా. నీ చీకటి దోస్తులతో ఉంటే దావతులు తీసుకో, మూటలు పంపించుకో, కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు. నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు. ఇక దొరికిన తర్వాత కూడా దబాయింపు చేయడానికి కేవలం బూతులు లంఘించుకుంటావు, దాడుల కూసుగొలుపుతావు, లేదంటే మళ్ళీ కేటీఆర్కో ఇంకొకరికి ఒక నోటీసు పంపించి మళ్ళీ పిలిపించి డ్రామాలు చేస్తావు. ఇది చూడండి, నేను చెప్తాను ఇప్పుడు సాయంత్రం నుంచే రేపటి నుంచి ఇంకొక డ్రామా మొదలు పెడతాడు. మళ్ళీ ఏసీబీ నోటీస్ అనో, ఈడనో, ఇంకోటనో కేటీఆర్కు ఏసీబీనే కాదు ఈడీ నోటీస్ అనో. ఎందుకంటే నేను రాత్రి మాట్లాడుకుంటున్న దాంట్లో అది కూడా ఉంది. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు ఒకవైపు